గౌడౌన్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. కృష్ణా జిల్లాలోని పేర్ని నాని కుటుంబ గౌడౌన్లో మిస్ అయిన బియ్యం లెక్క తేల్చారు అధికారులు. మొత్తం 7,577 బస్తాలు బియ్యం మాయమైనట్లుగా నిర్ధారణకు వచ్చారు అధికారులు. వచ్చిన తర్వాత లెక్క తేల్చారు సివిల్ సప్లైస్ అధికారులు. మొదట 3,708, తర్వాత 4,840, ఇప్పుడు ఫైనల్గా 7,577 బియ్యం బస్తాలు మిస్ అయినట్లుగా నివేదిక అయితే అందించారు అధికారులు. అలాగే గోడౌన్లో బియ్యం తగ్గిందని గత నెల 26న లేఖ రాస్తే ఈ నెల 26కి ఎంత బియ్యం తగ్గింది అనేది ఒక నిర్ధారణకు వచ్చారు అధికారులు. అధికారుల తీరుపై కూడా ప్రస్తుతం విమర్శలు వస్తూ ఉన్నాయి. ఇప్పటికీ కొందరు అధికారులు ఇంకా పేర్ని నానికి సహకరిస్తూ ఉన్నట్లుగా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. రేషన్ బియ్యం మిస్సింగ్ కేసులో పేర్ని నాని భార్య జయసుధ ముందస్తు బెయిల్పై నేడు విచారణ చేయనుంది మచిలీపట్నం కోర్టు. ఇక అలాగే విచారణకు హాజరు కావాలని ఈ నెల 22న పేర్ని నాని అతని కుమారుడు కిట్టుకు నోటీసులు ఇచ్చారు పోలీసులు. విచారణకు పేర్ని నాని డుమ్మా కొట్టారు. పోలీసులు ఇచ్చిన నోటీసులను రద్దు చేయాలని ఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగా తనను అరెస్టు చేయాలని చూస్తున్నారని పిటిషన్లో పేర్కొన్నారు. అయితే పేర్ని నాని పిటిషన్ను డిస్మిస్ చేసింది హైకోర్టు. మా ప్రతినిధి శివ జాయిన్ అవుతున్నారు లైవ్ లో మరిన్ని అప్డేట్స్ అందించడానికి. శివ, 1 కాదు 2 కాదు లెక్క పెరుగుతూనే ఉంది. మొత్తం 7,000 పైచిలకు బియ్యం బస్తాలే మిస్ అయ్యాయి. సో ఒక పక్క పేర్ని నాని కుటుంబ మిల్లుకి సంబంధించి వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారో అసలు అంతు చిక్కడం లేదు, ఇంకా వెతుకుతూనే ఉన్న నేపథ్యంలో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు పేర్ని నాని భార్య. అది రోజు విచారణ కూడా రానుంది కోర్టులో. సో ఏంటి, ఎలా ఉండబోతుంది, ఓవరాల్ అప్డేట్స్ ఏమున్నాయి దీనికి సంబంధించి? మనిషా మొత్తం మీద చూసుకుంటే పేర్ని నాని గోడం సివిల్ సప్లైస్ శాఖకి 2020లో లీజుకి ఇచ్చిన నేపథ్యంలో దానికి సంబంధించి మొదట 3,800 బస్తాలు తగ్గాయని చెప్పి భావించిన పరిస్థితి కనిపించింది. ఆ తర్వాత దాదాపుగా 4,400కి తేల్చారు. తాజాగా 7,577 బస్తాలు తగ్గినట్లు సివిల్ సప్లై అధికారులు గుర్తించారు. గత నెల 27న పేర్ని నాని లేఖ రాస్తే ఈ నెల 26వ తేదీకి లెక్క తేల్చిన పరిస్థితి. అంటే అధికారులు లెక్కలు తేల్చడానికి నెల రోజుల సమయం పట్టింది. అయినప్పటికీ కూడా స్పష్టమైన లెక్కలు ఇంకా తేలలేదని చెప్తున్నారు. ఈ 7,577 బస్తాలు ఫైనలా, లేకపోతే ఇంకా లెక్కేస్తే పెరుగుతాయా అనే ఉత్కంఠ మరొక వైపు కొనసాగుతోంది. సివిల్ సప్లై శాఖ అధికారుల తీరుపై ప్రభుత్వం అలాగే టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక మరొక వైపు చూసుకుంటే పేర్ని నాని సతీమణి జయసుధ, ఆమె పిఏ మానస తేజీకి సంబంధించిన బెయిల్ పిటిషన్లు ఈరోజు మచిలీపట్నం జిల్లా కోర్టులో విచారణకు రాబోతున్నాయి. ఇప్పటికే 3 సార్లు వరకు వాయిదా పడుతూ వచ్చిన బెయిల్ పిటిషన్లు పీపీ సూచన మేరకు ఈరోజు విచారణ చేపడతామని చెప్పి మచిలీపట్నం జిల్లా కోర్టు తెలిపింది. ఈరోజు మచిలీపట్నం జిల్లా కోర్టులో పేర్ని నాని సతీమణికి ఓటర్ లభిస్తుందా, లేకపోతే బెయిల్ డిస్మిస్ అవుతుందా అనే ఉత్కంఠ ఒకవైపు కొనసాగుతుంది. మరొక వైపు ఏదైతే సివిల్ సప్లై గూడానికి సంబంధించి మీ వద్ద ఉన్న ఆధారాలు తనకు అందజేయాలని చెప్పి సివిల్ సప్లై శాఖ అధికారులు పోలీసులు ఇచ్చిన సంయుక్తంగా ఇచ్చిన నోటీసు పేర్ని నాని ఆయన కుమారుడు కిట్టుకి ఇచ్చిన నోటీసుల్ని క్వాష్ చేయాలని చెప్పి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ ఏపీ హైకోర్టు డిస్మిస్ చేసింది. మళ్ళా విచారణకు పిలిస్తే వెళ్ళాలి, అప్పుడు తమ వద్దకు రావాలని చెప్పి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. సో దాదాపుగా 25 రోజుల వ్యవహారంలో పోలీసులు సివిల్ సప్లై అధికారులు ఒకరిపై ఒకరు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటున్నప్పటికీ పేర్ని నానిని కానీ ఆయన కుటుంబ సభ్యుల్ని కానీ ఎంత అక్రమాలకు పాల్పడ్డారు, ఎన్ని బస్తాల బియ్యం తగ్గినాయి, ఆ బియ్యం ఎక్కడికి పోయినాయి అనేది తేల్చడంలో అధికారులు పూర్తి స్థాయిలో వైఫల్యం చెందిన పరిస్థితి కనిపించింది. మరొక వైపు పేర్ని నాని గత 25 రోజులుగా ఆయన కుటుంబ సభ్యులు అజ్ఞాతంలోకి వెళ్ళారు. మధ్యలో 4 రోజులు మచిలీపట్నంలో ప్రత్యక్షమైనా కానీ పోలీసులు ఆయనకు నోటీస్ ఇవ్వకుండా జాప్యం నిర్లక్ష్యంగా వ్యవహరించి ఆయన ఊరి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇంటికి నోటీసులు అంచిన సంఘటనతో తెలుగుదేశం నేతలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు ఈ స్థాయిలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో అర్థం కావట్లేదని చెప్పి టీడీపీ నేతలైతే పోలీసులు సివిల్ సప్లై శాఖ అధికారుల తీరుపై మండిపడుతున్నారు. ప్రభుత్వం మారి 7 నెలలు గడుస్తున్నా ఇంకా అధికారులు కొంతమంది వైసీపీకి అనుకూలంగా వ్యవహరించడం ఎంతవరకు సమంజసం అని చెప్పి కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి ఈరోజు మచిలీపట్నం జిల్లా కోర్టులో బెయిల్ పిటిషన్పై విచారణ జరుగుతున్న నేపథ్యంలో బెయిల్ ఇస్తారా, డిస్మిస్ చేస్తారన్న ఉత్కంఠ అయితే కొనసాగుతా ఉంది. మౌనిషా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ శివ.